నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కాలు చేయి పనిచేయటం లేదు, మాట రావటం లేదు, అన్నీ మంచం మీదనే విజయవాడ వచ్చాము. అప్పటి నుండి మార్పు వచ్చింది. కొంచెం మాట వచ్చి కూర్చుంటుంది. ఎవరు? చంద్రకుమారి, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. ఏది మనిషి లేచి నిలబడమాను. మీరు విజయవాడ తీసుకొచ్చారా? ఏ ఊరి మీద అసలు? మాది చిలకలూరిపేట సార్. ఎప్పుడు వచ్చారు విజయవాడ? 3వ తారీఖు తీసుకొచ్చాము. ఈ పోయిన నెలేనా? అంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్ ఆవిడకి. బ్రెయిన్ స్ట్రోక్, కాలు చేయి పడిపోయింది సార్. అన్ని మంచంలో నేనే చూసేది. అది మాట రావటం లేదా? లేదు, మాట కాలు రెండు లేవు. మాట పడిపోయిందా? అన్ని మంచం మీద విజయవాడ వచ్చాం నుండి మార్పు వచ్చింది. విజయవాడ వచ్చాక ఏం మార్పు వచ్చింది? మాట కొంచెం చిన్నగా మాట్లాడటం, అన్ని గుర్తుపట్టడం. పెళ్ళి అయింది అమ్మాయికి? భర్త వదిలేశాడు సార్, ఇట్లా వచ్చిందని. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన కావాలా? ఏడగో. చంద్రకళ, చంద్రకుమారియా? అవునండి. ఆగు. ఏం పేరు? పేరు చెప్పు. పేరు చెప్పు. బ్రెయిన్ స్ట్రోక్ ఏమి లేదు. బ్రెయిన్ స్ట్రోక్ ఏమి లేదు ఆవిడకి. కాలు చేయి పడిపోయింది, కరెక్టే. మాట రావటం లేదు. మాట ఇస్తాను, నేను మాట రప్పిస్తాను. అన్ని మంచం మీదనే విజయవాడ వచ్చాము. అప్పటి నుండి కొంచెం మాట వచ్చి కూర్చుంటుందా? అంతమంది కూర్చోలేదా? ఒక చప్పట్లు కొట్టండి. కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదండి. చప్పట్లు కొట్టండి. ఆ మాటలకి చప్పట్లు కొట్టాలి. హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఫిట్స్, దాని తలకాయ, ఏదైనా కానీ వెళ్ళని అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సాక్షి ఉంది. మా ఇంటి దగ్గర ముస్లిమ్స్ అబ్బాయి ఇట్లా పెరాలజీ వచ్చి చేసి ఇంటర్గేటర్ మ్యాన్ ఉంటే, ఆ బాబు మీ పేరాయిలు తీసుకొని ఇచ్చి ఆ నీళ్లు నోట్లో పోసాను. అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారు. రేపు 1వ తారీఖు విజయవాడ వస్తారు. చప్పట్లు కొట్టండి. ఈమె మీ కూతురా? మీ కూతురా? నా కూతురు సార్. ఎంతమంది కూతుర్లు? నాకు 3 కూతురు సార్. 3 కూతుర్లు. 3 కూతుర్లో ఒక అమ్మాయి విజయవాడలో ఉంటా సూసైడ్ చేసుకుని చనిపోయింది. 2 అమ్మాయి, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈమె పెద్దదే. చిన్న అమ్మాయి గుంటూరులో ఇచ్చాం. ఓకే. కూతుర్లు. భర్త ఉన్నారా మీకు? లేరు సార్, 15 సంవత్సరాలు. ఇప్పుడు మీరే ఇవన్నీ బాధలు పడుతున్నారా? నేను మళ్ళీ మాట్లాడతా. మీ కూతురిని మంచిగా నడిపించాలంటారా? నడిపించాలి, మాట రావాలి. పిల్లలు ఉన్నారు ఈవిడికి? ఒక పాప ఉంది, పెళ్ళి వెళ్ళిపోయింది. అమ్మాయి పట్టించుకోదు. చంద్రకళ ఇన్ని తిప్పలేనా నీకు? నేను అన్ని గుర్తు చేసి ఏడిపిస్తున్నట్టు భర్త వదిలేసినట్టు ఏడుతుంది, కూతురు వదిలేసినట్టు. మన ఒక మనిషి అయితే కూతురు వదిలేసింది. కూతురు వదిలితే ఈమె పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, నడుము పడిపోయింది. ఆ పక్కింటోళ్ళు అయ్యగారు బాగు చేస్తాడు అని తీసుకొచ్చారు. అయితే దారిలో కూడా చచ్చిపోయే మనిషి వచ్చిన వారమే నడుచుకుంటూ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. అట్లా ఇప్పుడు ఆమె నేను చేయగలుగుతా, కానీ అంటే అయిపోదో. ఆమెకి ఏం చేయాలో నేను చేయాలా. ఇప్పుడు మాట కొంచెం వచ్చింది అన్నావు కదా, మాట పూర్తిగా వస్తుంది. కూర్చుంటుందంటే నడుము ఇన్ని రోజులు పని చేయలేదు. ఓకే, నడుము పని చేస్తుంది. బ్రెయిన్ సూపర్గా ఉంది. చప్పట్లు కొట్టండి. నేను పట్టుకోను. తలకలు గడ్డలోనే అంటే మీరు భయపడకండి, మనం ఇక్కడి నుంచే క్లోజ్ చేసేస్తాం. చప్పట్లు కొట్టండి. మీరందరూ ఇక్కడికి రావక్కర్లా. అకౌంట్లో కూడా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే, ఆయిల్ వాటర్ ప్రార్థన చేస్తే హాస్పిటల్లో కోమలు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 10 సంవత్సరాల మూలం పడిపోయిన వాడి దగ్గర ఇంట్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్న లోపల వాళ్ళు లేచి అన్నం కూర తెచ్చుకుని అన్నం తినేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. పూర్తిగా కాళ్ళు చేతులు పడిన వాళ్ళు కూడా లేచి నడిచి ఇలా నడిచేస్తున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొడతా. చంద్రకుమారి, నువ్వేం భయపడకు, నేను ఉన్నాను. మీ అమ్మతో మాట్లాడి డీల్ నేను బాగు చేసి నడిపించి
ఓకేనా? ఓకేనా? అన్నిటికీ ఆయన మీ ఆయన కావాలా? వద్దా? మంచోడు కదా? కూతురు కావాలా? ఎవరు వద్దా? నేను కావాలా? ఓకే, చప్పట్లు కొట్టండి. చాలు, ఇక చాలు. వేసే నామానికి వెళ్ళండి. కాళ్ళు అయిన కూడా వస్తాయమ్మా, నేను చెప్తాను, మీతో మాట్లాడతాను మరి కొంచెం. పడడు, నువ్వేం టెన్షన్ పడకు. ఈ బాడీలో ఎముకలు, గుండె, అలాగే ఈ శరీరము చక్కగా పని చేయను గాక. బాగున్నావా? ఎట్లున్నావురా? నడువురా, వీళ్ళందరూ చూస్తారు. నడువమ్మా. చప్పట్లు కొడతాం గట్టిగా. ఏసయ్యా నడుస్తున్నాడు. ఆమె ఈ బాడీలో ఎముకలు, గుండె, అలాగే ఈ శరీరము చక్కగా పని చేయను గాక. వీడి చూపు కూడా కరెక్ట్గా, చూపు కూడా అవుట్ అయింది తెలుసా? ఏం పేరు? వీడి పేరేంటి? లిఖిత్ వర్మ. ఆమె నడిపించుప్పుడు నువ్వు చెప్పు, అంటే ఉన్నట్టు చెప్పు. ఎట్లా మార్పు ఏమైనా వస్తుందో అట్లాగే ఉన్నాడా చెప్పు. చెప్పండి, మైక్ పట్టుకుని చెప్పు. వెళ్ళు నడిపించి సిస్టర్. ఇంటికాడ ఎలా నడిపిస్తావు? ఇక్కడ ఎలాగొన్నాడు పిల్లోడు? స్టెబిలిటీగా నడుతున్నాడా? ఊగుతున్నాడా? అలాగే నడుస్తుండని మాకు తెలియదు కదా తల్లి. నువ్వు ఇప్పుడే చేస్తాను స్టేజ్ మీద. ఆవిడ చూడు, మమ్మల్ని కాదు, నడిపించు అమ్మా తల్లి. ఆమె హల్లెలూయా. పిల్లోడు చూపై మారిందా? అట్లే ఉన్నాడా? బాగానే ఉన్నాడా? ఎన్నాళ్ళ మట్టి ఉంది బాబుకి? సంవత్సరమా? ఇప్పుడు దాకా ఊగి కదిలేడు కదా, అదే నడిపించు. చిన్న ఆడి పేరు చెప్పి నడమని నన్ను వదిలేయమ్మా, వదిలే. చప్పట్లు కూడా బాగానే. ఏంది కంగారు పడిపోతుంది? ఏమన్నా మంచిదానివేనా? వెళ్ళాడు. ఆమె అందరూ చూశారు కదా ఇందాక, అసలు నడవలేకపోయాడు. ఆమె పాడాడు, నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ కూడా పోయి పడుతున్నారు. రా, బాగున్నావా? ఎట్లున్నావురా? నడువురా, వీళ్ళందరూ చూస్తారు. నడువమ్మా. అదిగో ఇందాక వాళ్ళ అమ్మ భయపడిపోయింది చూడు, ఆ పిల్లోడేనండి. ఓడిపోతాడు. ఎంత భయపడిపోయి? ఎందుకు సిస్టర్ భయపడ్డావు? ఇప్పుడు పడిపోతున్నాడు, చివరికి వెళ్ళి వస్తున్నాడు చూడు. చెప్పు, నీ కొడుకు పేరేంటి? లిఖిత్ వర్మ. ఎలా నడుతున్నాడు? అరే నాలాగా చేతుల పైకి బైబిల్ మొత్తం రాడు, ఎలా పట్టుకున్నాడు చూడు నాన్న. అరే వర్మ, ఇటు చూడు. వీళ్ళందరూ ఎవరో? అమ్మ ఎట్లుంది మీకు మనోడు? ఇప్పుడు నువ్వు చూసి తీసుకొచ్చావా? ఈ పిల్లలు చూసి తీసుకొచ్చారా? ఎట్లా వచ్చారు మీరు? ఫోన్లో చూసి వచ్చామండి. వచ్చినందుకు ఎంత సంతోషం ఉందా లేదా? తగ్గిపోయినట్టేనా? మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అదేనమ్మా, ఏమైందో చెప్తే చేస్తారు. ప్రార్థన స్తోత్రములు. మరోసారి ప్రార్థిస్తున్నాము. నడుము అవన్నీ గుంజుతున్నాయంట. ప్రార్థిస్తున్నాను, ఆ ఎలర్జీ కూడా తొలగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా తండ్రిని గణపరచడానికి మరి మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మహిమ మహిమ మహిమ. మరి ఈ యొక్క లైవ్ ద్వారా మీ అందరినీ దర్శించడానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి అవకాశం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి లైవ్లో ఎవరైతే మీరు ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో దయచేసి వెంటనే మీ ప్రార్థన అవసరత ఏంటి అనేది తెలియపరచండి. మరి దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి
మరి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. హలో, థ్యాంక్ యూ అయ్యా. వందనాలయ్యా. 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 చెప్పండి. షుగరు బీపీ అయ్యా. స్తోత్రం నాయనా. నీ ప్రియుడిని బట్టి ప్రార్థిస్తున్నాం. షుగర్ బీపీతో బాధపడుతున్న నీ కుమార్ ఒక్కసారి దర్శించి నీ గాయపడిన హస్తం వేసి సంపూర్ణంగా షుగర్ బీపీని నార్మల్ చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా చనిపోతాను, ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్నటువంటి వారికి ఇది శుభవార్త. ఎవరైతే మంచంలో ఉండి నేను చనిపోతానేమో, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటని వ్యాధన పడుతున్నటువంటి బిడ్డలకు ఇది శుభవార్త. దయచేసి మాతో సహకరించండి. మరి ప్రభు ఆయన కృపను బట్టి, మరి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మరి స్వస్థపరిచి యెహోవాను నేనే సెలవిచ్చిన దేవుడు మరి ఈ దినము మన జీవితంలో బలమైన కార్యములు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు. ప్రతిరోజు 10-30 నిమిషాలకి వస్తున్నటువంటి ప్రోగ్రాం మరి సాయంత్రం 3 గంటలకు కూడా వస్తుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పమ్మా. అయ్యగారు, నాకు నోట్లో పొక్కు వచ్చిందయ్యా. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే మొక్క పరీక్షలు పంపించారయ్యా. మళ్ళీ ఇవాళ రమ్మన్నారయ్యా. రిపోర్ట్లు నార్మల్ రావటానికి పాపం చేయండి అయ్యా. ఏ ఊరమ్మా మీది? అశ్వరాపేటనయ్యా. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేయండి. అది అవన్నీ ఏ చెప్పినా మీరు వెంటనే తగ్గిపోద్ది. అర్థమైందా? నోటి సమస్య కదా, వెంటనే ఒక్క పూటలోనే తగ్గిపోతుంది మొత్తం. నా కోసం పాపం చేయదయ్యా. అంటే తగ్గిపోవటం వద్దా? నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? టీవీలో చూస్తున్నావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి? నేను నిన్నే చూసానయ్యా ఈ ప్రోగ్రాం. నన్ను చూసి పిల్లల్ని చేయమని ఇప్పుడు ఇవాళ కూడా చూడు. ఇంకా కాసేపు నాకు 3 గంటలకు మళ్ళీ వస్తుంది చూడు. నువ్వు హాస్పిటల్కి ఏమి వెళ్ళక్కర్లేదు, వెంటనే తగ్గిపోద్ది అప్పటికప్పుడే. ఏమైనా తింటున్నావా? అన్నం తింటున్నాయా. మొక్క చేసి పంపించారు పైకి. మొక్క దగ్గర టాబ్లెట్లు ఇచ్చారు. అట్లా అన్నం తింటున్నాగానే తగ్గిపోయింది. ఇప్పుడు అన్నం బాగానే తింటున్నా. నువ్వు ఇక క్యాన్సర్ అంటే భయపడకు, మా దగ్గరికి రండి, పూర్తి తగ్గిపోద్ది అంటున్నా. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి వేస్తున్నాం. ఆమేన్. దయచేసి ఇప్పుడు ఆ పెద్దవిడి ఇప్పుడే చూశాను, నిన్నే చూశాను, ఇవాళే చూశాను అని చెప్తున్నారు. వాస్తవంగా ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నట్లయితే దయచేసి చాలా వరకు ఇలా నష్టపోతున్నారు. దయచేసి గమనించండి. అది ఎటువంటిదైనా యేసు నామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా, చెప్పండి. నాకు మోకాలు నొప్పండి, ఎడంకాలు ఆపరేషన్ చేయాలన్నారండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లిని దర్శించండి. ఉద్యోగం కూడా ఆపేశారండి. చాలా బాధగా ఉన్నామండి. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చూడండి, మా ఇద్దరు లక్ష్మిగా ఉన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన. ఈ కుటుంబానికి ఆదరణ కలిగించు. తల్లిగారి కొంత నొప్పులు బలహీనతలు కూడా తొలగించండి వేస్తున్నాములు. ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రములు. దయచేసి లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు. మీ ఫోన్ కలిసినప్పుడు మీ ప్రార్థన అవసరత చెప్పండి. కాస్త ఏడవకుండా ఆ విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఈరోజు హలో అమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. అవును, అది అత్తకే నాకు గొడవ వచ్చిందండి. ఇద్దరం కలిసి ఉండాలని ప్రార్థన చేస్తారండి. స్తోత్రం నాయన. వందనాలు. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వాళ్ళకి సమాధానం కలిగి ఇడిపోయిన బిడ్డలు కలిసి ఉండేటట్టు కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దయచేసి చిన్న విషయాలకి ఫోన్ చేయకండి. మరి పూర్తిగా అంటే ఇక మరణం ఇక అంతే. ఇక వేరే మెడిసిన్ ద్వారా కూడా ఎటువంటి విడుదల లేదు అని చెప్పబడుతున్న వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించాలి. హలో మా భార్య పచ్చివాదన, నాకు షుగర్, బీపీ
కాళ్ళ కురుపులు వేస్తున్నాయ్యా. ఏ ఊరే మీది? ఏ ఊరు? పాకలే చెంగరాకుండా చూసుకున్న పాకలని మళ్ళీ అక్కడ నుంచి వచ్చి రావాలి. స్తోత్రం నాయన, నీ కుమారుని దర్శించు, అద్భుతం చేయండి. వాళ్ళెరువురికి ఉన్న శోధన తొలగించి పక్షవాతం షుగర్ నుంచి విముక్తి చేయండి వేస్తున్నాం. శనివారం స్వస్థ ప్రార్థన ఉంటే తీసుకురా, తగ్గిపోతాయి. సరేనా? దయచేసి ఈ పక్షవాతం, తర్వాత హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, మరి అనేక రకాలైనటువంటి శోధనలు ఉన్నటువంటి బిడ్డలు, మరి వీలుంటే మీరు ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన యేసుశాస్త్రపురం గుర్రం కూడా తీసుకురండి. వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా యేసుక్రీస్తు నామములో దేవుడు వారిని బాగు చేస్తున్నాడు, బాగవుతారు. ఆమేన్. హల్లెలూయా. హలో 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 అయ్యారు, చెప్పండి అమ్మా. ప్రార్థన చేయండి అయ్యా, నాకు క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ వచ్చింది. ఏ ఊరి మీది? జంగారెడ్డి. ఓకే, స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. ఇంతంతలో గెడ్లో కణుతులు, ఒక్కొక్కరు కడుపులు ఇంత ఉంటాయి. మనిషి ఎక్కడ ఉంటాడు, కడుపు అక్కడ ఉంటుంది. మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు, ఆపరేషన్లు చేసేస్తున్నారు ఎక్కడికక్కడే. అయినా కూడా సమస్య అల్లగొన్నప్పుడు మా వల్ల కాదు, మాతో కావట్లేదు అన్నప్పుడు ఇక్కడికి వస్తున్నారు, పూర్తిగా బాగైపోతున్నారు. ఆమె ఇక్కడికి వచ్చిన వారు, మళ్ళోసారి చెప్తున్నా, వచ్చిన వారు విడుదల పొంది ఎటువంటి మెడిసిన్ లేకుండా బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మీకు ఇప్పుడు కన్నులకు చూపిస్తా. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. లేచి నిలబడమ్మా, నిలబడో. వాళ్ళకి భాష వస్తుంది, నీ భాష మరాఠీ వాళ్ళు. చూడండి, ఆ మనిషి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ తలకాయ ఎలాడేస్తున్నాడు, ఇలా ఇలా కిందకి. తలకాయ, కళ్ళు కూడా మూసుకుపోయినాయి. ఆ మనిషి బరువు ఎంత ఉన్నాడు తెలుసా? 2, 3, 4 మనుషులు లేపాలా, అంత బరువు అయిపోయి ఉన్నాడు. స్పర్శ లేదు బాడీలో. ఆపరేషన్ ఎన్నిసార్లు అయింది తలకాయకి? 2 సంవత్సరాలు. తలకాయకి ఎప్పుడెప్పుడు చేస్తారు తలకాయకి ఆపరేషన్? ఒక్కటేసారి చేసిండ్రు. తలక ఆపరేషన్ ఎందుకు చేశారు? క్యాన్సర్ అయింది అని చేసిండ్రు. ఆయన ఏదో పని చేసుకుని బతుకుతాడు. ఏదో కరెంట్ బిల్ ఏం పని చేస్తాడు? వాటర్ బిల్ కొట్టుకుని బతుకుతాడు. ఎందుకంటే ముందు కొడుకు చచ్చిపోయాడు కదా. ఆయన ఏం పని చేశాడు? ఆడు టీచర్ ఉండే స్కూల్లోనా. ఆయన చనిపోయాడు. ఈయన కూతురు ఎంత ఉంది? ఏ వయసు ఎంత ఉంటుంది కూతురికి? 12 సంవత్సరం ఉంటుంది. 12 ఉంటుంది. కళ్ళు ఎత్తుగానే ఉంది. బాబు 6 సంవత్సరం ఉంటుంది. ఈ పిల్ల కూడా ఏమో అయిపోయింది కదా. పిల్ల కూడా ఏమో నీరసం అయిపోయింది కదా. ఈ కూతురికి రోగం వచ్చిందా? బిడ్డకు ఇట్లని మంచిగా లేకుండా అయితే చర్చిలో తెచ్చినాం. అదే అయితే మంచిగా అయింది. అయితే ఈడు నమ్ముకున్నాడు. ఓకే, అప్పుడు నమ్ముకున్నాడు. ఈయన ఏం జరిగిందో తెలీదు. క్యాన్సర్ అని చెప్పేసి తలకాయకి ఆపరేషన్ చేశారు. ఇప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బాధలేంటి ఆయనకి? ఏం కష్టాలు ఉన్నాయి? ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ? ఏం కష్టాలు ఉన్నాయని తీసుకొచ్చావు ఇక్కడ? క్యాన్సర్ అయింది, మాటలు రాకొచ్చినాయి, మరి నడవ రాకొచ్చింది అని తెచ్చినావు. స్పర్శ కూడా లేదు కదా కనీసం, ఇట్లా స్పర్శ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఆయనకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఆ భార్య కొద్దిగా అమ్మాయికురాలు, ఇటు తల్లి, అన్నీ చనిపోయాడు. ఇప్పుడు ఈయనకి క్యాన్సర్ అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం తలకాయ కొట్టేశారు. ఇక మనోడు కళ్ళు మూసుకునే ఉంటున్నాడు కదమ్మా. కళ్ళు మూసుకునే ఉంటాడు, మనిషిని గుర్తుపట్టట్లే, మాట్లాడట్లే. అప్పుడు మేము ప్రార్థన చేస్తాం మీ ఇంటికి వచ్చి అని చెప్పి ఒక అవకాశం తీసుకుని వెళ్ళాక కళ్ళు తెరిచాడా? తెరిచారు. చప్పట్లు కొట్టండి. కళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు. చూడండి, ఇప్పుడు దాకా నవ్వాడు, నన్ను కూడా గుర్తుపెట్టాడు. చూడు బాబు, ఏం పేరు? జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్. చూడు మళ్ళా చక్కగా కళ్ళు నేను తెరిపిస్తాను మాట ఇచ్చాను. స్పర్శ లేదు కాళ్ళల్లో, 2 కాళ్ళల్లో స్పర్శ లేదు. వదిలేశారు డాక్టర్లు.
ఈ 2 కాళ్ళు కూడా స్పర్శిస్తానని ప్రార్థన చేశాక అసలు ముందు ఏమీ లేదు. ప్రార్థన చేశాక కాళ్ళు ఇలా కదిపాడు, కాళ్ళు ఇలా లేపి ఇట్లా పెట్టాడు. హల్లెలూయా చెప్పని. వీళ్ళకి ఏమో మరాఠీ, మనదేమో తెలుగు. అక్కడక్కడ మీ ఇంట్లోకి వచ్చానుగా, కళ్ళు వచ్చినాయా? లేకుండే. కళ్ళు లేవు, వచ్చినాయా? ఏంటి కళ్ళు కనపడుతున్నాయా? ఇప్పుడు కనబడుతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాలు కదిపాడా? పెట్టాడు. అది చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొడతా ఉండండి, ఆవిడ కొంచెం ఎంకరేజ్ చేయండి. తర్వాత మాట వచ్చిందా? మాట కొంచెం వచ్చిందా? ఎప్పుడారో ఒకసారి వస్తుంది కదా. ఇప్పుడు సెట్ అయితే చేస్తాలేమ్మా. మాటలు ఎవరికి రాపోయి నేను మాటలు ఇస్తాలే అమ్మా. మాట అప్పుడు మాట్లాడా? చెయ్యి లేపి ఇట్లా అన్నాడు కదా, మంచిగా ఉన్నావంటే ఏమన్నాడు? మంచిగా ఉన్నా అన్నాడు. ఎట్లా అన్నాడు? ఇట్లా అన్నాడు. ఇట్లా అనలే, ఇట్లా 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 ఇట్లా. ఓకే, ఇప్పుడు మొత్తం జీరోకి వచ్చాడండి ఆయన. మొత్తం జీరో అంటే 1,00,000 కాదు, 1,00,00,000 కాదు, ఎన్ని డబ్బులు పెట్టినా హాస్పిటల్ పరంగా ఇన్ని బ్రతికించలేని పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు మనం వచ్చాక కొద్దిగా నమ్మకం వచ్చిందా? ఏం లేదా? ఇప్పుడు నేను అక్కడికి వచ్చాక దీంట్లోకి ఇప్పుడు మంచిగా బతుకుతాడని నమ్మకం ఉందా? లేదా? నమ్మకం ఉన్నది అని వచ్చినాము. చప్పట్లు కొట్టండి గట్టిగా. పాపం భార్య కూడా కొద్దిగా కొన్ని తెలవదు, తల్లి మన భాష రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మాట ఇచ్చి నిన్ను బ్రతికిస్తానని. ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఏదైతే వాళ్ళు బరువు ఎంత ఉండే అప్పుడు 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 ఇప్పుడు కాదు, అప్పుడు ఎంత బరువు ఉండే? ఎంత బరువు? లేవలేడు, నలుగురికి లేవలేడు. లేదు. ప్రార్థన చేస్తాక ఎట్లుంది? అలకగున్నాడు. ఎంత అలకగా ఉంది? ఇద్దరికి లేపినాం. చప్పట్లు కొట్టండి. భార్య తల్లే లేపేశారు. అప్పుడు 9 మనుషులు లేపితే కూడా ఈయన లెగట్లా, బరువు ఎక్కిపోయాడు. అప్పుడే చెప్పాను నేను, ఎంతసేపులో తగ్గించిన బరువు? అప్పుడే తగ్గిపోయిందా బరువు? హల్లెలూయా. అప్పుడు ఈ తలకాయ అయితే ఇట్లాగనే కండ్లు మూసి చేసుకుంటే తలకాయ కొంచెం లేపుతున్నాడు. నడుములో కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కొద్దిగా మోకాళ్ళలో ప్రాబ్లం ఉంది. ఆ కింద స్పర్శ లేదు పూర్తిగా, అంటే మొత్తం 2 కాళ్ళలో లేదు. ప్రార్థన చేసిన తర్వాత స్పర్శ స్టార్ట్ అయింది. కాలు సొంతగా ఇలా లేపి ఇలా పెట్టుకున్నాడు, ఇలా లేపి ఇలా పెట్టాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా. గొంతుకులో కడుపులో క్యాన్సర్ గడ్డ రండి. ఆహారం తినలేకపోతున్నాడు, రక్తం తక్కువగా ఉంది, తలనొప్పి, శరీరం అంతా నొప్పులు. ఎవరు? వెంకటేష్ 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 మీరేనా? హల్లెలూయా. ఎవరైనా వచ్చారా? ఒకళ్ళు వచ్చారా? మా చెల్లి వచ్చింది సార్. ఏది? ఆమేన్. చెల్లిలా? ఎలా తెలుసు ఇదంతా మీకు? ఇక్కడ మా చెల్లి చెల్లి ఉంది. తలనొప్పి, శరీరం అంతా నొప్పులు. ఎంతకాలంగా ఉంది వెంకటేష్ గారు మీకు ఈ బాధలో? 3 నెలల నుంచి ఉంది సార్. 3 నెలలు. అవును సార్. ఇప్పుడు మీరు పక్కకుండా మీ చెల్లి ఆవిడే? అవును సార్. నీ పేరు చెప్పమ్మా. నువ్వు అంకులు చెప్పమ్మా. వెంకటలచ్చమ్మా. నాకు తల నొస్తుంటే వచ్చింటే బాగా అయింది సార్. బాగైందా? అందుకు మా అన్నం దొరకొచ్చిన. ఏమైనా కానుక ఇచ్చావు ఇక్కడ? ఇచ్చినా సార్. ఎంత ఇచ్చావు? 12,000 ఇచ్చినా సార్. తగ్గిపోయిందా? తగ్గింది. ఎంతకాలం ఉంది బాధలు అప్పుడు నీకు? నాకు అప్పుడు బాగా 4 సంవత్సరాలు. ఒక్కరు కొన్నవేంటి? నువ్వు అలాగే ఉంటావా? ఇది సొంత అన్నయ్యనా? అవును సార్. మీ అన్నకి గొంతుకులో క్యాన్సర్ గ్యాడ్లో, కడుపులో క్యాన్సర్ గ్యాడ్లో, రక్తం తక్కువ ఉంది. ఏం పని చేసుకుంటారు బ్రదర్ మీరు వెంకటేష్ గారు? సార్ నేను హాస్టల్లో పని చేస్తాను సార్. హాస్టల్ ఏంటి? వాచ్మెన్గా పని చేస్తాను సార్. అవునా? అయ్యయ్యో, టెన్షన్ పడుతున్నారు. అవును సార్. టెన్షన్ పడొద్దు వెంకటేశ్వర గారు, మీరు బాగా తగ్గిపోతారు. మంచిగా పట్టుకోండి పట్టుకోండి. ఇదిగో నన్ను చూడు. ఏం ప్రాబ్లం ఉంటుంది మీకు ఇప్పుడు? మాట వస్తుందా? మాట వస్తుందా? అన్నం తినకపోతే మాట సరిగ్గా వస్తుండే సార్ అప్పుడు. ఓకే, నేను కంప్లీట్గా బాగు చేయగలను. నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు రక్తం కూడా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారిని ప్రభు విడుదలపరుస్తున్నాడు. నన్ను చూడు వెంకటేశ్వర గారు, చర్చికి వెళ్తారా మీరు అసలు? ఆమేన్. ఇప్పుడు మీకు ఎక్కడ ఏమన్నా తెలుస్తుందా? లేదు సార్, కనపడలేదు. కనపడలేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇలా మీకు బాధలో? ఎంతకాలంగా ఉన్నాయి? దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి. 3 నెలలు. పూర్తిగా బగైపోతాం. మందులు మాట్లాడక్కర్లేదు. నా మాట వింటావా? ఉంటాను సార్. చర్చికి వెళ్ళాలి మరి, మంచిగా దేవుని తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. ఓకే వెంకటేశ్వర గారు, కొంచెం మీకు బాడీలో కొంచెం అదే బ్లడ్ లేదని చెప్పారు కదా, అది కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా లేదా? వచ్చింది సార్. నిజంగా చెప్పండి. నిజంగా వచ్చింది. నడిచి చూసుకొని చెప్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా.
చప్పట్లు గట్టిగా. అవునా, చేతుల పైకి చెప్పండి అందరికీ. మీకు ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు? అవి ఏమైనా ఉన్నాయా చెప్పండి అందరికీ. ఇక్కడ సార్ నా ఏం లేదు సార్, మొత్తం క్లియర్గా ఉన్నాను సార్ ఇప్పుడు క్లియర్గా ఉన్నారే? హ్యాపీ. మీ చెల్లె నా సొంతం దా, మెలుగులు తిరగొద్దు, మంచిగా ఉంటుంది. నేను మట్టుకుంటాను, నాకు ఆవిడ తిరిగేస్తుంది. వంకరుకున్నావేంటి? ఇంతే ఉంటావా? ఏమన్నా ఇరిగిందా? చిన్న పిల్లలు ఉన్నారా? తల్లిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నొప్పులు? అప్పుడు తలలో నాకు చాలా ఏండ్లని ఉంటున్నది, వచ్చినాక తగ్గిపోయింది. నేను మంచోడేనా? ఎంత మంచోడు? చాలా మంచివాడు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? వీళ్ళు ఇద్దరు, మేము 6 మంది మా అక్క చెల్లెలు. అన్ని బాగుంటుంది సార్. అన్నం తినేది ఇప్పుడు ఇక్కడ తింటావేంటి? అక్కడ తిను వెళ్ళి. ముఖం మారిపోయిందా లేదా? మీ అన్న ముఖం ఎట్లా ఉందమ్మా? ఈవిడ చెప్పదు, మెరుకులు ఇర్రా చెప్పు. ముఖం చూడు, తెల్లగా అయిందా? చాలా బాగుంది. హ్యాపీ ఉన్నారా? ఎనర్జీ వచ్చేసిందా? చప్పట్లు కూడా ప్రభుని కనిపెడతాం. వెంకటేశ్వర గారు, మీ లైఫ్ లాంగ్ నేను ఉన్నా మీతో. వెళ్ళిపో. ఎర్రగా అయిపోయిన చేతులు చూడండి, రక్తం లేదన్నాడు కదా ఇప్పుడు దాకా. ఉన్నాయా? 2 చేతులు చూపించాను. ఒకటేనా? ఎర్రగా ఉన్నాయా? అది మన పవర్, ఏసై పవర్ ఇచ్చి అమ్మే. ఈ జీసస్ పవర్ సూపర్ పవర్. హల్లెలూయా. యేసు శక్తి గొప్పది. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఆ క్యాన్సర్తో బాధపడుతున్నారు, అద్భుతం చేసి పూర్తిగా విడిపించండి యేసునామములో. ప్రోగ్రాం ఇప్పుడే చూసావా? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావమ్మా? అమ్మా, రోజు 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 నుంచి 4:30 వరకు వస్తుందమ్మా. చూడండి, మీకు పూర్తిగా మెడిసిన్ కూడా ఏమో వేసుకోని అవసరం లేదు, పూర్తిగా విడుదల వస్తుంది. హైదరాబాద్ శనివారంలో జరుగుతున్న స్వస్థ ప్రాంతం మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పొచ్చు, వందనాలు చెప్పొచ్చు, అంతే. రెండోది ఏం చెప్పకండి. ఆయిలు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో నేను తెలియపరుచున్న విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది బిడ్డలు భయంకరమైన శోధనలతో. హలో అయ్యగారు, వందనాలయ్యా. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా భర్త పేరు చంద్రశేఖర్. 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది అయ్యగారు కర్నూలులో. టాయిలెట్ వస్తుందా అయ్యగారు? కొంచెం వస్తుందయ్యా. మరి శనివారం తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు మరి ఆ వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేసేవాళ్ళు సైతం బ్రతుకుతున్నారమ్మా. దేవుడు కార్యం చేస్తున్నాడు. మీరు ఏ విధంగా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా చేయండి. ప్రభు మీకు విడుదల, మీ భర్తకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని సందులో మరి చాలామంది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా నాకు తెలియదు, కానీ మరి ఎలాంటి వ్యాధి, ఎలాంటి బలహీనతలు ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయపురంలో. మీ వీలుని బట్టి రండి. హలో తల్లి, చెప్పమ్మా. చెప్పమ్మా త్వరగా. అదే నొప్పులండి, కాళ్ళ నొప్పులండి. అంతేనా? స్తోత్రం నాయన. ఈ బిడ్డకి కాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతాలు చేసి ఆ నొప్పులు తొలగించండి యేసునామములో. ఆమె దయచేసి చిన్న విషయాలకి సరదాగా చేయకండి. మీకు ఫోన్ ఉంది కదా, టీవీలో వస్తున్నారు కదని చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరైతే బలహీనతగా ఉన్నారో, చేతబడులతో, దురాత్మలతో
మరి పూర్తిగా బెడ్ మీదే ఉన్నటువంటి వారు, హాస్పిటల్ కూడా ఇక చనిపోతారు తీసుకోండి అని చెప్పినటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి ఏలు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ నొప్పి కాదు. దయచేసి ఈ విషయాన్ని సహకరించాలని మనం చేస్తున్నాం. హలో చెప్పమ్మా, చెప్పమ్మా త్వరగా. నువ్వు ప్రార్థన తర్వాత చేసుకుంది కానీ కట్ చేసేస్తున్నాను మీరు మాట్లాడిపోతే. చేతబడి సార్ నలుగురు చేశారు సార్. నాకు నేను చేశాను చేతబడి చేశారు సార్. 5 సంవత్సరాలు వచ్చింది సార్. చాలా మంత్రగాల కాడికి వెళ్ళాను, తగ్గలేదు సార్. దేవుడి వల్ల ప్రాణం నిలబడ్డారు సార్. ఏ ఊరు మీది? సార్ ఏ ఊరు మీది? ఏ ఊరు సార్? మాది గొలిగుండపేట సార్, నాటవారం మండలం సార్, అనకాపల్లి జిల్లా సార్. స్తోత్రం నాయన. ఈ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. మీకు అసాధ్యమైంది లేదు, అద్భుతం చేసింది. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలామంది చేతబడి అంటారు, నవ్వు వస్తుంది. ఏమన్నా మరి మీ ఏం పని చేసుకుంటావు? కూలి పని చేసుకుంటాం. నీ ఆస్తి కోసం చేతబడి చేశారంటే ఏదన్నా కారణం ఉండాలి కదా. తనకు ఆస్తి బాగుంది, ఇల్లు, పొలాలు, వెండి, బంగారాలు అన్నీ ఉంటే ఈ చేతబడి చేసి చంపేసి అదే తీసుకోవాలి. మరి కూలి పని వాళ్ళకి కూడా చేతబడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. తండ్రి ఏ పరిస్థితులైనా మనం ఉన్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్న వారమైనా తండ్రి మనకు సహాయం చేస్తారు. ఆయనకు అసాధ్యమే ఏది ఉండదు. మరి దయచేసి ఇలాంటి భయాలతో ఉన్నవాళ్ళు, ఎందుకంటే అది చేతబడే కాదు మేము చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైంది లేదు. ఏదైనా డౌట్ ఉన్నా, అలాంటి ఇంట్లో ప్రభావాలు ఉన్నా అది తెలుస్తాయి. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు చేతబడులు చేశారు మాకు అని చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. దయచేసి గమనించండి. కొన్ని దురాత్మ ప్రభావాలు, మరి కొన్ని విధాలైనటువంటి పరిస్థితులు మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ అది ఏదైనా ఇబ్బంది అయినా ఇక్కడికి రండి, పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా మొత్తం చెప్తానండి. ఎన్ని వందల జనం ఉన్నారనేది కాదు, ఎంతమంది ఉన్నా కూడా పూర్తిగా చెప్పి ప్రార్థన చేసి విడుదల పరుస్తాం. హలో ప్రైజులడయ్యా. హలో, నువ్వు ప్రార్థన చేసుకునే తర్వాత చెప్పమ్మా. మరి నాకు ప్రార్థన చేయండి. థైరాయిడ్, షుగర్, బీపీ అంతా ఉంది గారు, మోకాలు నొప్పులు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను. స్తోత్రమునైనా తల్లి గారికి ప్రార్థిస్తున్నాము, అద్భుతం చేయండి. థైరాయిడ్ రోగాలు అన్ని ఏదైతే ఉన్నాయో ఆ జయమ్మకే అన్ని తగ్గించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్. దయచేసి పాపం అంటే పెద్దోళ్ళు అనకూడదు నేను అన్నమాట. ఫోన్ కలిసిన తర్వాత మళ్ళీ ఆల్పైకి కూడా అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంది. దయచేసి ఫోన్ కలిసినప్పుడు వెంటనే మీరు స్పీడ్గా మీ ప్రార్థన అవసరత తెలియపరిస్తే ఆ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు మంచిగా మాట్లాడితే నేను చక్కగా ఇప్పుడే ఆ ఫోన్లో మాట్లాడుతుండగానే మీకు ఎక్కడ ఏ బాధ ఉంది అన్నీ నాకు తెలిస్తే కనుక నేను చెప్పి ప్రార్థించి విడిపించగలుగుతాను. అది చేతబడవునే, దురాత్మవునే, ఏమండి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి ఏదైనా కానివ్వండి, యేసుక్రీస్తు నామములో పూర్తిగా విడుదల. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యము. మరి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. క్రమంగా సంఘానికి వెళ్ళండి. మరి సోదరులు వస్తాయి, దయచేసి గమనించండి. హలో హలో తల్లి చెప్పమ్మా. హలో చెప్పయ్యా. మొన్న హాస్పిటల్కి వెళ్ళకుండా చాలా లివర్ ప్రాబ్లం ఉందన్న. తగ్గిపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. లివర్ ప్రాబ్లం స్పాట్లో తగ్గిపోతే హ్యాపీగా శనివారం స్వస్థత ప్రాంతం జరుగుతుంది హైదరాబాద్లో. ఈ మనిషిని చూడండి ఒకసారి. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కోతి పిల్ల ఉంటే చూడు, ఎండిపోయిన కోతి పిల్ల, ఆహారం లేకుండా ఇంటి కాలు ఇంటి చెయ్య అడుగు తీసి అడుగేయలేని బిడ్డ అండి ఆవిడ. చూడండి ఇప్పుడు సూపర్గా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఎంత నువ్వు రావట్లేదని బాధపడుతున్నా నేను. అసలు మీరు ఇక్కడే వస్తారనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు ఇంత మంచిగా అయినావు, మళ్ళీ ఎందుకు రావట్లేదు ఇక్కడ? వస్తావా? ఈమె నీ కూతురా? కొడుకేడి?
సూర్యాపేటలో ఉంటుంది. సూర్య అసలు మీ దేవురు? సూర్యాపేట గారు. మీ అమ్మ మదరే కదా ఆవిడ? అమ్మ వందనాలు అమ్మ, ప్రైజ్ ది లార్డ్. ఈమె కూతురా? ఓకే. మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డ్యూటీకి వెళ్ళిండు. డ్యూటీలో ఉన్నారా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నావా? ఎక్కడ జాబు? తార్నాకలోనా? ఏం జాబ్ చేస్తారు? టీసీ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఉంది, అదేనా? మీ హాస్పిటల్లో తగ్గకపోతేనే వస్తున్నారు ఇక్కడ జనం. నీవు కూడా అక్కడ వచ్చాక వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి తగ్గలేదానికి ఇక్కడికే వస్తారు, చప్పులు కొట్టాడు గట్టిగా. మరి సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎన్నాళ్ళు డ్యూటీ మానేసప్పటికి? అంతకుముందు అప్పటికి 1 year పాటు 10 రోజులు వెళ్ళేది, 10 రోజులు వెళ్ళకుండా అదే శక్తి లేక గడిచింది అట్లా. ఎంత అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత కాలు ఎంత చెయ్యమ్మా ఆవిడది? చిన్న కాలు చిన్న చేయింది, ఇలా లేదు సిస్టర్. మొత్తం కట్టికు బట్టలు వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుని వచ్చింది. ఏమైందో చెప్తారు వాళ్ళు. అసలు ఆమె రూపము ఇది కాదు అసలు. ఇంత కాలు ఇంత చేయమన్న మనిషి ఎట్లా ఉంటారు? సంవత్సరం పాటుగా జాబ్ ఉండి కూడా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళనట్లుగా 1 సంవత్సరం పాటుగా ఆవిడ బాధపడి. అసలు వ్యాధి ఏంటన్నారు? అసలు కీళ్ళ వాపులు అయ్యారు. కీళ్ళ వాపులా? పూర్తిగా తగ్గిపోయింది. వాపులు ఆయాసం ఉంటుండే, బాగా ఆయాసం కదా. ఒక రోజు ఫోన్లో కూడా ప్రారంభం చేసి ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయిందాక? పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? లేదా? ఆయాసం అనేది తగ్గిపోయింది. ఈ కీలవతం పూర్తిగా తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు చూపించి అందరికీ. అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూపించమ్మా. హల్లెలూయా సహోదరి, హల్లెలూయా. ఇట్లా పైకి లేపు. అప్పుడు ఎట్లా ఉండేవి చేతులు ఇక్కడికి రాకముందు? అప్పుడు చేతులు ఇట్లా కదిలి లేకపోయినా, ఇట్లా నడవలేకపోయినా పట్టుకొని తీసుకొచ్చారు. అవునా సిస్టర్? కానీ మీరు అప్పుడు వచ్చారు, నాకు గుర్తుంది. కానీ వదిలేండి, మీరు వదిలేండి. అప్పుడు వచ్చారు గుర్తుంది, కానీ ఇక మళ్ళీ రావట్లేదేంటి సిస్టర్? ఒక్క రోజా 2 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు మీరు? సండే రోజు వచ్చినాం, మాకు తెలియక ఫస్ట్. తర్వాత మళ్ళీ సాటర్డే కల్లా నార్మల్ అయిపోయింది. నార్మల్. ఆ బట్టలు కూడా ఏంటో చలికి ఏంటో మొత్తం కప్పుకొని వచ్చినాం. అప్పుడు చలి జ్వరం బాగా వస్తుండే. వీళ్ళు కానుక ఇవ్వటం కూడా తెలియదు అప్పుడు మీకు. సండే వచ్చారు, సాటర్డేకి మొత్తం నార్మల్గా అయిపోయారు. నార్మల్. నేను పరిశాన్ అయిపోయాను. ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చిందారని. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా వచ్చారమ్మా అప్పుడు? ఆ పాపతో వచ్చారు కదా. మీరైతే హ్యాపీ, ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, కుటుంబంతో మంచిగా ఉన్నారు. వీళ్ళ భర్త కూడా చాలా మంచి విశ్వాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వాటిలో చెప్పాలంటే ఇంక అప్పుడు అదే మూమెంట్లో ఆయాసం, ఈ కీళ్ళ నొప్పులతో ఈ పాటికైతే ఇంకా అంతే కదా. సంవత్సరం ఫుడ్ కూడా సరిగా లేదు కదా, ఫుడ్ లేదు. ఇంత చెయ్యంత కాలు ఒక కట్టికే బట్ట దలించి ఈమె పైన చలికి మళ్ళీ అవన్నీ పైన ఇవన్నీ వేసుకుని ఎలాగో వచ్చింది ఫస్ట్ రోజు. మరి వాళ్ళు యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. కాదు ఇంతకాలం ఒకసారి కూడా రాలేదు. మళ్ళా సండే డ్యూటీలు ఉండడం వల్ల రాలేదు. అంతేనా? సాటర్డే కానీ సండే కానీ వద్దాం అనుకుంటే కుదరలేక రాలేదు. సాక్ష్యం ఇవ్వాలి. సాటర్డే వచ్చి జనాల్లో సాక్ష్యం ఇవ్వాల. పాత ఫోటో కూడా మీది, పాతది ఏదో సాక్ష్యం ఉందో లేదో తెలీదు. ఉన్నది ఉందా? ఇచ్చారా? మా బంధువులందరూ కూడా చాలా మంది చూసిరు, చెప్పినాం కూడా మా బంధువులు. మరి వాళ్ళు ఎవరు రాలేదు? మీరు ఇలా ఉన్నవారు ఇలాగ అయ్యారు, డ్యూటీ చేసుకోగలుగుతున్నారు, ఎవరు మీరు రమ్మట్లేదు వాళ్ళనే? రమ్మని చెప్తున్నా. అంటే వాళ్ళకి మీ వ్యాధులు, దయ్యాలు, చేతబడులు ఏమి లేవు వాళ్ళకి? ఉన్నాయా? చెప్పిన నీ మాట ఎట్లేదా? వినట్లేదు. మరి దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో వాళ్ళ హృదయం చెయ్యాలి, సేవ చేయాలి. కనీసం చచ్చిపోతున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. తల్లి ఏం పేరు నీ పేరు? భారతి అయ్యగారు. భారతి. తార్నాకులు ఉంటారా? అసలు ఊరేది మీది? సూర్యాపేట. ఇక్కడేనా? వెరీ గుడ్ తల్లి. రైట్. మౌనిక నెల్లూరు. వివాహం అయ్యి 3 సంవత్సరాలు, పిల్లలు లేరు. 6 సంవత్సరాల నుండి వచ్చింది. ఆవిడ ఏం పేరు నీ పేరు? రాజు సార్. రాజు. నీ పేరు రాజు. ఏం పేరు? సంగీత కుమారి సార్. సంగీత. నిన్న వచ్చారు. ఎక్కడుంటారమ్మా మీరు? బోడుపల్లి సార్. బోడుపల్లిలో ఉంటారా? రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చినాక ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా? అట్లే ఉందా? నిజమే చెప్పండి.
మొత్తం బాగా ఎక్కువ పెయిన్ అయిపోయింది సార్. నైట్ అంతా బాగా ఏడ్చేసేసేసింది. ఆ, మీ వాటర్ తల్లంగినంతసేపు బాగుంటుంది, మళ్ళీ వాటర్ పోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఆ వాటర్ ఆయిల్ ఏమన్నా ఆహారం వెళ్ళిందా కొంచెం? తినింది సార్. ఈసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు వాళ్ళిద్దరూ ఇప్పుడు తినింది సార్. 9 days నుంచి నిన్న ప్రార్థన చేసినాక అప్పుడు తినింది సార్ కొంచెం. కొద్దిగా. ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయి లాస్ట్ ఒకప్పుడు వచ్చారు ఇక్కడికి. ఎన్ని నెలల క్రితం వచ్చారు? 4 months బ్యాక్ సార్. 4 నెలల క్రితం సన్నగా చక్కగా మంచిగా ఉండి వచ్చింది. అసలు ఆమెకు ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా తెలియదు ఆవిడ చెప్తే తప్ప. ప్రార్థన చేసి రామ్మ ఒక స్పాన్సర్ చేసుకో తగ్గిపోతుంది, ఏం బాధపడుతుందంటే రొమ్ము క్యాన్సర్ ఏదో అని చెప్పారు. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయారు. రాలే. వాళ్ళకి రావాలన్నా కూడా రావడానికి వీలు పడలేదంట. ఈ లోపల ఇక్కడ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏలూరు వంగాయగూడ హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఈ రొమ్ము కాడ కరెంట్లు పెట్టి అది పెట్టేసరికి మొత్తం ఈ చెయ్య పని చేయకుండా అయిపోయింది కదా. చెయ్యి కాళ్ళు మొత్తం చెయ్య కాళ్ళు పని చేయకుండా అయిపోయింది. ఇదైతే నల్ల మసిగొబ్బ అయిపోయింది ఆ కరెంట్లు పెట్టిన. నల్లగా మాడిపోయి పుండ్లక పేలిపోతుంది సార్ మొత్తం అంతా. ఇలా ఉండగా అక్కడ మరి ఎవరు చెప్పారు ఇంకొక ఆశ్రమం క్లినిక్ సార్. ఇక లాస్ట్ గా స్టేజ్ దాటిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చి 1-2 days నిన్నటి దినాన్న ఆమె ఇట్లా లేదు, ఉబ్బిపోయి ఉంది. నిన్న ఇక్కడ వచ్చారు. అప్పుడు వాళ్ళ అదృష్టం బాగుంది, నేను వచ్చారు. నేను వాళ్ళ భార్య అనుకోవట్లేదు, వాళ్ళ అత్తగారు ఎవరో పెద్దవాడిని తీసుకొచ్చారు అనుకోండి. ఉబ్బిపోయింది, మొక్కం ఉబ్బిపోయి, ఇది ఉబ్బిపోయి చాలా గలీజు, ఇబ్బందులు పడిపోయి నరకం చూస్తుంది. చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఎంతసేపట్లో వచ్చింది చెయ్య కాలు ప్రార్థన వెంటనే. ఇంకొక విచిత్రం చెప్తాడు ఆయన. ఏడుపు వచ్చింది నాకు. వాళ్ళిద్దరు ప్రేమించుకుని 2 పిల్లలు, చక్కగా ఉంది, చాలా అమ్మాయి బాగుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఒక హాస్పిటల్ గారు తీసుకెళ్తే ఏమన్నారు తమ్ముడు చెప్పేసి, డైరెక్ట్ బతకదు, సోదిలేసి చంపేద్దాం అన్నట్టు ఆశ్రమం అడ్రస్ పెట్టారు సార్. నాకు తెలియక నేను వెళ్ళాను. అక్కడ నుండి ఆశ్రమం గురించి మీకు తెలిసే వచ్చారా లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చి వచ్చారంటే, లేదు వేరే డాక్టర్ ఇట్లా సజెషన్ చెప్పారు తగ్గుతుందని. లేదు ఇది అలా కాదు, 4th stage దాటిన వాళ్ళు, నొప్పిని భరించలేని వాళ్ళు సోదిలేసి 1-2 days డెడ్ అయ్యేటట్టు చేసే ఆశ్రమం అని చెప్పారు సార్. లాస్ట్ గుండె జారిపోయి ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడే ఏమిటో తీసుకుని ఇక్కడికి రాగానే ఆ ఫోన్లో చూపించాడు ఈ రొమ్ముని మసి, అది ఒక కట్టి కాల్చిన మసి అట్లా ఉంది నల్లగా. చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఈ బాధ అయితే భరించలేని బాధ అనుకుంటా. చాలా నరకం అనిపిస్తుంది. రాత్రి రోజు సిస్టర్ చూసారు. ఇక తిండి లేదు, ఈ 9 రోజులుగా తిండి లేదు. ఈ పోటు ఇది గుంజుడంట, చెయ్య కాలు గుంజుడంట. నేను వచ్చి ప్రభు అద్భుతం చేయమని నీళ్ళైనా చల్లని ఏమైనా చేశానా? మీ భార్యని ముట్టుకున్నానా? చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, మన యందు దేవుడు ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చి మేలులు పొందుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఆ పాప అప్పుడు కొంచెం నవ్వి సంతోషపడింది. హల్లెలూయా. ఏం పేరమ్మా నీ పేరు? మైక్ ఎవరికి? సంగీత కుమారి. ఇప్పుడు కొద్దిగా బతుకుతో నమ్మకం వచ్చిందా? నిన్ను ఇదంతా వాపు ఉంది కదా? వాపు ఉన్నది. మీరు ప్రార్థన చేసిన తర్వాత అన్నం తినలే కదా, తర్వాత ఆకలిస్తుంది అని అన్నారు కదా. తర్వాత రాత్రి తిన్న కొంచెం అన్నం పెట్టారు. అంతకుముందు వాంతి అయ్యేదా అమ్మా? ఏమన్నా తింటే వాళ్ళు నీళ్ళు తాగినా ఏదన్నా తిన్న ఎమ్మటి వచ్చేసి వెంటనే వాంతి అయిపోయేది. మీరు ప్రార్థన చేసిండ్రు కదా సార్, తర్వాత ఆకలిస్తుంది తింటారు మీరు అన్నప్పుడు తర్వాత ముఖంలో కళ్ళు వచ్చేసింది. నీకు ఇప్పుడు బాబు నీకు ఎట్లా ఉంది? ధైర్యం వచ్చిందా? 9 రోజుల తర్వాత తనంత తానే ఆకలి అవుతుందని ఫస్ట్ టైం అనింది సార్. 9 days తర్వాత ఆ పిల్లోడు డ్రైవింగ్ చేస్తాడంట. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళు ఒక కులం వాళ్ళతో ఒక కులం ఉంది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని 2 పిల్లలు అన్నారు. బోడుపుల్ల మీ సొంత ఇల్లు ఉంది. ఏదో బ్రతుకుతుంటే చూడండి ఎంత పెద్ద శోధన వచ్చేసింది ఆ పాపకి. ఇప్పుడు కూడా సార్ 5 minutes బ్యాక్ కూడా ఇప్పుడు కార్ రెంట్ తీసుకొచ్చుకుని ఉన్నాయి కదా, అది కూడా ఉండకూడదని కొట్లాట ఇంటికాడ జరుగుతుంది. ఏంటి ఇక్కడ ఉండకూడదని ఇంటికాడ కొట్లాట జరుగుతుంది సార్. కార్ గురించి, రెంట్ గురించి. అది అందుకే ఇంతసేపు లేట్ అయిపోయింది. అసలు ఉండనిస్తలేరు ఇక్కడ సైతాన్ అనే రానికి 4 months. ఎంత తప్పు చేసాడో అది అని నేను అన్నాను. కానీ ఇక్కడ ఒక స్పాన్సర్ అయితే 1 నిమిషంలో క్లోజ్ చేసే దాన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత ప్రభావం తెచ్చిపెట్టేసుకున్నారు. చూడండి ఎంత ప్రాబ్లం అయిపోయింది చూడండి. ఇప్పుడు కాలు చేయి కూడా ఈ రొమ్ము క్యాన్సర్ పక్కన పెట్టి మరి మొత్తం కాలు చేయి పడిపోయి పోట్లు తీపులు వచ్చేస్తుంటే ఇక ఆ బాధ చూడలేక నేను అసలు ఏంటి ఇది అనుకుని వెళ్ళి నేను చిన్న ఇలా ప్రేయర్ చేసిన వాటి ఇట్లా చల్లాను. చెయ్యి వచ్చింది, కాలు లేపేసింది. చప్పట్లు కొట్టే చెయ్యి కూడా లేపింది. ఇప్పుడు చూపించు చెయ్య కాలు. అమ్మా ఏ కాలు పని చేయట్లేదు, ఏ చేయి పని చేయట్లేదు, అది చూపించమ్మా. చూడండి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. లేపమ్మా.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలు పనిచేస్తుందా? అదిగో అసలు అలా కదపలేదు, అసలు ఇలా కదిపితే తట్టుకోలేదు, బొక్కలు ఇరిపోయినట్టు మొత్తం కర్రగా అయిపోయినట్టుగా కాలు ఇంచు కూడా కదపలేదు కదా, అల్లాడిపోయింది. ఇలా కుర్చీలో నుంచి వీల్ చైర్ కూడా తీసుకురాలేని పరిస్థితికి వచ్చింది. మరి తండ్రి ఇక్కడ ఉండి ఎంత అద్భుతం, బ్రతుకుతుంది అనిపిస్తుంది ఇప్పుడు నీకు లేదా? అసలు ఈ విషయం జోక్గా ఉంది నాకు. ఈయన తీసుకెళ్ళి భార్య ఏమైనా వెళ్తే అలా అన్నారు, 2 డేస్లో లేపేయమంటామని అన్నారంటే హాస్పిటల్. ఇది ఏందండి ఇది అంతా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యా యేసయ్యకి మహిమ కలుగును గాక. మీకు వీలుంటే రండి, ఈ నెంబర్లకి కింద నెంబర్లు ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, తీసుకుని రండి సరేనా? సరే అన్న. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేది ఇంకా అది ఏమి ఉండవు సరేనా? సరే చెప్పండి సార్. దయచేసి గమనించండి, లివర్ సమస్య, లివర్ పక్కన గెడ్లో ఏంటో ఇవన్నీ చెప్తున్నారు. దయచేసి వాటి విషయంలో నేను చెప్తున్న విషయం మీరు రండి. యేసుక్రీస్తు నజరేయుని నామములో పూర్తిగా తగ్గిపోతుంది. ఆ గొంతు క్యాన్సర్లని, మరి ఆ లివర్ క్యాన్సర్లని, గుండె ఏమో దయచేసి సమస్తం ఎరిగిన దేవుడు వాక్యములో సెలవిస్తున్నట్లుగా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చున్నారు దేవుడు. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చారు. కాబట్టి మనకేం భయం లేదు, ఆ తండ్రి ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి చాలామంది కొంచెం గుడ్డివారు కూడా వస్తున్నారు, కొంతమంది కళ్ళు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. నన్ను అపార్థం చేసుకోకండి. మరి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా గుడ్డివాళ్ళు సైతము చూశారు, పూర్తిగా అసలు మొత్తం డార్క్ ఏమి కనపడదు, అలాంటి వారు చూశారు. అలాంటి సాక్ష్యాలు కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. పూర్తిగా గుడ్డివారు కన్ను తీసేయాలి, ఇది క్యాన్సర్ ఉందంటే కూడా ప్రాణం చేస్తున్న పిల్లలకి చాలామంది అలాంటిది కొంతమందికి రక్తంలాగా గడ్డ ఇలా బయటకు వచ్చేస్తుంది కన్ను, అది తీసేయాలి అలాంటి అది ఇది అని చెప్తారు. అలాంటివి కూడా చాలా అద్భుతాలు జరిగాయి. మరి కొంతమంది కళ్ళు బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నాయి, కొంతమంది కంటి నరాలు కట్ అయిపోయిన ఉన్నాయి. ఇవన్నీ అతికినాయి. కానీ కొంతమంది చాలా ఆశ నమ్మకం ఏంటంటే దైవజనుల దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది కొంతమంది వస్తున్నారు. అయితే అది నేను దానివల్ల గ్యారంటీ ఇవ్వలేను. మిగతా రోగాలు ఏమన్నా 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 1,00,000% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. దయచేసి ఈ విషయంలో సహకరించాలని మనం చేస్తున్నాను. హలో చెప్పండి తల్లి, చెప్పండి. స్తోత్రం నాయన. గుండె నొప్పి, కాలు నొప్పి, ఆ శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, ఇది శుభవార్త. వితౌట్ మెడిసిన్ 4th స్టేజ్ క్యాన్సర్ అయినా నో ప్రాబ్లం, మీరు రండి. సంపూర్ణంగా దేవుడి కార్యం చేస్తున్నాడు. 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అది మనం టీవీలో చూస్తున్నారు, తర్వాత యూట్యూబ్లో కూడా చూడండి, అలాగే ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. దయచేసి ఈరోజు యేసు ఆశ్రయం పరిచర్యలు ప్రభు కృపను బట్టి ఎంతో చక్కగా ముందుకు వెళ్తున్నాయి. ప్రభుకు మహిమ. ఎంతోమంది మేలులు పొందుకుంటున్నారు. మరి 100లో వచ్చిన 1000లో వచ్చిన మరి నేను మొదటగా ఆ స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాను. అది త్వరగా తగ్గిపోయేటువంటి వాళ్ళకి అప్పటికప్పుడే 1 నిమిషం 2 నిమిషాల్లో పూర్తిగా విడుదల పొందేవారిని కూడా స్టేజ్ మీద పిలిచి అద్భుతంగా వారు విడుదల పొందుతున్నారు. ఒకటి. రెండవది మరి అభిషేక ప్రార్థన జరుగుతుంది. జనాల్లోకి వచ్చి ఎంత జన్మన్న అందరిలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మూడవది లాస్ట్లో మరి వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు బట్టి వాళ్ళకి తిరిగి ఇచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి వాళ్ళకి మరి ఆయిల్తో వాటర్తో కూడా ప్రేయర్ చేసి పూర్తిగా సంపూర్ణంగా స్వస్థత పొందేమన్నాక మేము బయటకు పంపిస్తున్నాం. దయచేసి మా పరిచర్యలు మీరు గుర్తుపట్టండి. నిష్ఠూరపు పరిచర్యలు కాదు, ధన సంబంధమైన పరిచర్య కాదు. దేవుని కొరకు ఆయన పరిచర్య, ఆయన దేవుని రాజ్యం సమీపించింది. ఆయన సువార్తను మనం నమ్మాలి. ఆమేన్. హలో హలో తల్లి చెప్పమ్మా. నాది గారు, మా అబ్బాయికి లివర్ కంప్లైంట్, కన్నర్లు కూడా ఇద్దరు వాంతులు అయిపోతున్నాయి. అయినా తాగేస్తున్నాడండి తాగుడికి. తాగేటువంటి మనం మార్చకూడదమ్మా, తాగనివ్వాలి సరేనా? తాగనివ్వాలి, ఏం భయపడుకో. దేవుడు ఆ బిడ్డకి విడుదల కలిగించినట్టుగా తల్లిని బట్టి ఆ ప్రార్థన చేస్తున్నామే. తాగేటోళ్ళు నా పొద్దు తాగనివ్వటమే.
లివర్ పాడైపోయిందంట, పచ్చగా ఉన్నట్టు అయినా తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. మనోడిని తాగనిచ్చేయాలి, ఇక త్వరగా పంపించేయాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినడో, ఆ భార్య పిల్లల మాట విన్నారో, ఇలాంటి మూర్ఖుల్ని త్వరగా పంపించేయాలి. మార్పు రావట్లేదు. చాలామంది చనిపోతామనేటువంటి భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కనీసం నేను ఏమైతే నన్ను భయం లేదు. తాగుడు మాత్రం మానట్లే. ఈ తాగుబోతు మనుషులతో చాలా ప్రమాదం ఉంది, దయచేసి గమనించండి. మరి దేవునికి లోబడరు, వాళ్ళ మనుషులకి లోబడరు. వాళ్ళు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటున్నారు చాలా వ్యక్తులు. వాళ్ళు వ్యక్తిగతంగా అయ్యా నేను తాగొద్దని అనుకున్నా కానీ తాగుతున్నా, నాకు విడుదల ఇమ్మంటే నేను ప్రార్థన చేస్తా. ఇక ఎప్పటికీ దాని మీద మనసు ఉండదు. ఒకవేళ వచ్చిందా ఇక లైఫ్లో ఇక అతనికి వన్ టైమే సెటిల్మెంట్, ఇక అతని ప్రాణమే పోతుంది. ఎందుకంటే ఒక స్పూన్ పాలు పోతే మోక్షంలో అప్పటికప్పుడు కింద పైన పోయటం కిందకి రావటం, ఇలాగ మేము ఎంతోమందిని చూసాం. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి గమనించండి, దేవునికి లోబడండి, అపవాదులు ఎదిరించండి. ఒకవేళ మీరు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే యేసు ఆశ్చర్యపడరండి. ఒక వారం రోజులు దయచేసి గమనించండి. లైవ్ ముగింపులోకి ఉన్నాం, అయినా కూడా కాల్స్ మేము మాట్లాడతాను. దయచేసి నాతో సహకరించి కాల్స్ మాట్లాడే విషయంలో మాతో సహకరించండి. మరి మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ యేసు నామంలో మరి పూర్తిగా స్వస్థత విడుదల కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరలా మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాం. 3 గంటల నుంచి 4:30 గంటల వరకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. మీరు ఈ మధ్యలో కూడా కాల్ చేసినా కూడా మాట్లాడతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఎవరు? అలేఖ్య కామారెడ్డి తలలో గడ్డకు ఆపరేషన్ మరలా వచ్చింది అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది. ఎవరండి అలేఖ్య? సార్ దగ్గర రండి, ఎక్కడ నాకు కనపడలే. ఇట్లా రండి. నువ్వేనా అలేఖ్య? ఎప్పుడు వచ్చావు ఇక్కడ? పోయిన వారం వచ్చిన సాటర్డే. పోయిన వారం వచ్చావా? అంతకుముందు వారం కూడా వచ్చిన. అంతమూరు వారానికి ఇప్పటికి ఏమిటి మార్పులు వచ్చినాయి? మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి. మోకాళ్ళ నొప్పులు ఉండేనా? ఇంకా కడుపు నొప్పి కూడా ఉంది. సౌండ్ లేదా మైక్లో? అవి కూడా తక్కువై. కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందా? మీది కామారెడ్డా? ఓకే, చప్పట్లు కొడదాం ఒకసారి, ప్రభుని కనపరుచుదాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ ఫస్ట్ ఇది ఆపరేషన్ చేశారా? ఎక్కడ చేశారు అది? ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్లో చేశారు. చేసి మళ్ళీ ఏమన్నారు? రిట్వేషన్ చేయాలా అని రేడియేషన్ చేయాలన్నారు. పోయిన వారం ఈ వారం 3 వారాలు. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని? నేను టీవీలో చూసి ఇలా నేను తీసుకొచ్చిన సార్. మీరు ఇంకేమి సంబంధం లేదా? మనవరాలు. వీళ్ళ నాన్నగారు ఏరి? హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకురాను వైరు. ఇప్పుడు ఆయన వేరు, ఒక మనిషి వచ్చారు. ఏరి ఏం చదువుకున్నావు? 8th క్లాస్. చూడండి, 8th క్లాస్ పిల్ల తలకాయ పగలు కొట్టేశారు. అసలు ఎందుకు పగలు కొట్టారు నీ తలకాయ చెప్పు ఫస్ట్. తలకాయలో గడ్డ ఉందని చెప్పారు. గడ్డ ఉందని పగలు కొట్టేశారు. చాలా మందికి తలకాయలు పగలు కొట్టేయటం మన వాళ్ళు ఏదో ఆవుల్ని మా మేకలను కోసుకున్నంత ఈజీ కంటే తక్కువైపోయింది తలకాయలు పగలు కొట్టడం. ఇన్ఫెక్షన్ ఉందని ఒక వంక, లేకుంటే అక్కడ ట్యూమర్ ఉందని ఒక వంకలునుడు డొంక పట్టుకున్నట్టుగా తలకాయ పగలు కొట్టేస్తారు. ఎన్ని లక్షలు అయినాయి అమ్మా ఆవిడకి? 5 లక్షలు. చాలా తక్కువ. 14 నుంచి ప్రైవేట్ అయితే 14-15 లక్షల పైన అయితే మొత్తం అవి పూర్తి అయ్యేసరికి ఇది తీసి ఇక్కడ పెడతారుగా, మళ్ళీ ఇది పెట్టేసరికి 20 లక్షలు అయిపోతున్నాయి. ఎంతమందిని ఇట్లా చంపుతున్నారంటే ఇప్పుడు చేశారు ఆపరేషన్. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఈరోజు మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు రేడియేషన్ కోసమని. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి పెట్టించుకుంటాకి వెళ్ళారా? నీకు పెడతాకా? ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? పెట్టుడు అవసరం లేదని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పారా? అమ్మ దేవుడికి వందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చినట్టు ఉంది. అది చప్పట్లు కొట్టండి. ఇది రాకపోతే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు అలేఖ్య, నువ్వు బతికి బయటపడ్డావా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉందా మళ్ళీ ప్రోగ్రాం? బయటపడ్డట్టేనా? అది మరి ఇక్కడికి వచ్చే 3 వారాలు వస్తున్నాను అన్నాగా. పోయిన వారం, ఈ వారం, ఇప్పుడు ఇది 3వ వారం అన్నావు కదా. ఈ 3 వారాలు సంగతి వదిలేసి అంతకుముందు ఎట్లా ఉండేది నీకు? అంతకుముందు బాగా నెత్తి నొస్తుండే, బాగా తలనొప్పి ఉంటుండే. తలనొప్పి వస్తూ ఉండే, ఇంకా కళ్ళు నొస్తుండే. కళ్ళు కూడా నొచ్చాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పోయినాయి, అన్నీ పోయినాయి. చప్పులు కొడతాము గట్టిగా. ఆమె ఏమైతుంది నీకు?
నానమ్మ. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకున్నారు, మీరు యేసయ్యని నమ్ముకున్నారా? నమ్ముకోలేరు సార్. ఓకే, దగ్గరికి రా, పట్టుకోండి, పట్టుకోండి. ఇక్కడ పోయిన వారం వచ్చినప్పుడు చాలా వీక్గా వచ్చావు కదా, నీరసంగా. ఏ ఊరి మీది? కామారెడ్డా? ఎక్కడ స్కూల్ ఎక్కడ మీది? జీవదాన్ కామారెడ్డిలోనే. అవునా? అనుకున్నావు కదా నా బతుకు అయిపోయింది, నా పని అనుకున్నావు కదా. ఎందుకంటే హాస్పిటల్ అందరూ పగలు కొడతాం చూసావు కదా. వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కాలు చేయి పడిపోద్ది, తెలుసా నీకు ఆ విషయం? కన్ను చెయ్య కాలు పడిపోద్ది. చెప్పారా మీకు ముందు? చెప్పలేదు. నీకు చెప్పారు కదా, చెప్పారు. కాలు చెయ్య ఈ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ టైపున అయితే ఈ టైపున పడిపోతుంది, కాలు పడిపోద్ది, కన్ను మూసుకుపోద్ది, కన్ను రెప్ప కూడా కొట్టరు, ఆటోమేటిక్గా ఇట్లా వంకరగా నడుస్తారు. ఎంతమందికి మేము ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేస్తున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఈ ఎలా తప్పించుకుని అట్లా మొన్న ఒక బాబు ఆడుకోడు, ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాడు, ఇక్కడికి మొత్తం పడిపోయి ఇట్లా ఆడికి ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3ోసారి కూడా చేస్తారమ్మా అన్నారంట. టీవీలో చూసి వచ్చారు, వాడికి ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి మీరు. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి సాక్ష్యాలు. ఇక హాస్పిటల్కి వెళ్తాం కానీ మెడిసిన్ వేసుకుంటాం కానీ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ. ఎంత గొప్ప దేవుడు. ఎవరికి రావాలా, విడుదల పొందాలి, వెళ్ళిపోవాలా. అల్లెలు. ఓకే పాప, నువ్వేం చెప్పాలనుకుంటే నీకు అంతా హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నిజంగా తండ్రికి ఎంతో మహిమ. నిజంగా ఎంతమంది బాధలు తీరిపోతున్నాయి, ఎంతమంది కష్టాలు తీరుతున్నాయి, ఎంతమంది. కానీ ఆ తలకాయలు బాలుగొట్టయితే ఆ పిల్లలకి మొన్నైతే ఒకరైతే ఖమ్మం నుంచి వస్తుంటే ఆ పిల్లకి తలకాయలో గడ్డ ఉంది, ఇమీడియట్గా రావాలి. ఇక వీరు అంటే ఖమ్మంలో చూసేసారు, ఇక్కడ నిమిషంకి పట్టుకొచ్చేస్తున్నారు, బట్టలు కూడా చదువుకుని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆటో తోలుతున్నారు, ఇక్కడికి వచ్చారు, చూశారు ఇక్కడ అద్భుతాలు. అంతే, వెంటనే ఇక మీరు వెళ్ళక్కర్లేదని చెప్పాము. చూసుకుంటే ఆ డాక్టర్ పరిచయం అయిపోయాడంట, ఏమీ లేదు తలకాయలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఏమీ లేదు, అవసరం లేదని చెప్తున్నారు. మేము ఎవరితో కూడా చేయలేదు, ఇలా చేయబెట్టలేదు, ఇలా మాట్లాడలేదు. యేసునామములో పా అంటే వెళ్ళిపోతున్నాయి, అంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.